ఇంటికొక పారిశ్రామికవేత్తని తయారు చేయాలన్నదే చంద్రబాబు గారి సంకల్పం అంట. తాజాగా మరొకసారి ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదయేర్లపాడులో ఆయన పర్యటించారు. అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్‌ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులు అంటే మీడియము, స్మాలు అట్లాగే ఈ సైజులో ఉండేటటువంటి పార్కులు అంటే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోవడానికి అనుగుణమైనటువంటి పార్కుల్ని వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కుల్ని చంద్రబాబు ప్రారంభించారు. 587 ఎకరాల్లో మిగిలిన 35 ప్రభుత్వ, ప్రైవేట్ ఎంఎస్ఎంఈ పార్కులకి శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లిలో చేనేత పార్కును కూడా వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రజలను భాగం చేస్తున్నాం. రాజధానిలో 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి వాళ్ళకే అప్పగిస్తున్నాం. రాష్ట్రంలోని వనరులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మిస్తాం. రాష్ట్రానికి అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం. సంక్షేమ అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ని మళ్ళీ తీసుకొస్తున్నాం. పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. 20 లక్షల ఉద్యోగాలంటే చాలా మంది అవహేళన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ వారం అంతా పెట్టుబడులు వెల్లువ కొనసాగుతుంది. పెట్టుబడులతో పాటు ఉద్యోగావకాశాలు పెరిగితే కష్టపడి పనిచేసే అద్భుత యువత ఏపీలో ఉంది. గత వైకాపా పాలన పారిశ్రామికవేత్తలు బెదిరించడంతో వాళ్ళు పారిపోయారంటూ చంద్రబాబు ఈ సందర్భంగా మరొకసారి ప్రస్తావించుకొచ్చారు.